గం గణాధిపతయే నమః. ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. ఓం క్షం ప్రత్యంగిరాయే నమో నమః. సాధక బంధువులందరికీ, అదేవిధంగా పార్వతీ పరమేశ్వర సకల భక్తజనాలకి కూడా శ్రీ 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 వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం నుంచి శుభాభినందనలు మరియు ఆశీర్వాద వచనాలు తెలియజేస్తూ ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయము మంత్రశాస్త్రంకు సంబంధించినటువంటిది. అందరూ కూడా పూర్వము నుంచి ప్రత్యంగిరా చేసేవాడి పంచ, అదేవిధంగా శరభవము చేసేటువంటి వాడి యొక్క చెంత ఉండకూడదు అనేటువంటిది నానుడి. ఎందుకు ఈ యొక్క నానుడి వచ్చిందంటే, ప్రత్యంగిర చేసేటువంటి విద్య చేసేటువంటి వాడు ఎవడైతే ఉపాసకుడు ఉంటాడో వానికి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఆ యొక్క ఉపాసకుని మీద ఎల్లవేళలా కూడా రక్షణను కలగజేస్తా మహాతల్లి కాపాడుతూ ఉంటుంది. అంతేకాకుండా మహా ఉగ్రమైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఆరాధించేటువంటి వాడి యొక్క ఆరాశక్తి అనగా వాని యొక్క ఊర్జాశక్తి కూడా అత్యద్భుతమైనటువంటి స్థాయిలో ఉంటుంది. కాబట్టి వారిని ఎవరైనా కూడా ఒక మాట అనినా, లేదా ఈ ఉపాసకుడు కోపముతో ఎవరినైనా ఒక మాట అన్నా కూడా అది 100కు 100% కూడా జరుగుతుంది. కాబట్టి అమ్మవారు ఎప్పుడూ కూడా ఆ యొక్క ఉపాసకుని చుట్టూ ఒక రక్షణ వలయంగా ఉండి వారిని, వారి యొక్క కుటుంబ సభ్యులను, వారి యొక్క సంస్థానములను కూడా ఎల్లప్పుడూ మహాతల్లి రక్షణ చేస్తూ ఉంటుంది. అవును స్వామి, ఇప్పుడు ఇంటిలో ఉన్నటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులేమన్నా అంటే కూడా వాళ్ళకు కూడా విపరీత ఫలితాలు కలుగుతాయా అని మీరు ప్రశ్న అడగవచ్చు. అవును, ఆ యొక్క ఉపాసకును ఉపాసన చేసేటువంటి వాడు ఎవడైతే ఉపాసకుడు ఉంటాడో వారి తల్లిదండ్రులు కావచ్చు, వారి యొక్క పరివారం కావచ్చు, ఇతరత్ర ఎవరైనా కావచ్చు, ఎవరు ఆ ఉపాసకుడిని ఏమనినా కూడా అవి వారికే తిరిగి తిప్పగొట్టేటువంటి విద్య ప్రత్యంగిర. అంటే సర్వశత్రుభక్షిణి, సర్వ మంత్ర భక్షిణి, ప్రతిమంత్ర, సర్వ ప్రతియంత్ర భక్షిణి, సర్వ ప్రతికృత్యా భక్షిణి ప్రత్యంగిర. కాబట్టి అలాంటి వాడిని ఎవరైతే మనస వాచ కర్మన ఆ ఉపాసకుణ్ణి శరణు కోడి వారి యొక్క ధర్మబద్ధమైనటువంటి కోరికలను వారి ద్వారా అమ్మవారికి తెలియజేసుకుంటే ఆ యొక్క ఉపాసకుని యొక్క కరుణా కటాక్ష ఆశీర్వాదాల వలన వారి యొక్క సమస్యలు అనేటువంటివి 100కు 100% కూడా తొలగిపోతాయి. ఇది నిదర్శనము అన్నటువంటిది మనము చేసేటువంటి హవనాల ద్వారానే మనకు ప్రస్ఫుటంగా ఏర్పడుతుంది. ఎలా స్వామి నిజమైన ఉపాసకుడు అవునా కాదా అని మనం గ్రహించేది అనంటే, ప్రత్యంగిర హవనము చేసేటప్పుడు మనం వేసేటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఘాటైనటువంటి పదార్థాలే. వట్టి మిరపకాయలు, తెల్లగడ్డలు, తెల్ల ఆవాలు, తోక మిరియాలు, లవంగాలు, ఇలాంటివన్నీ కూడా మహా ఘాటైనటువంటి పదార్థాలు. ఈ పదార్థాలు హవనంలో వేసినా కూడా ఎప్పుడైతే ఘాటు లేకుండా ఉంటుందో అప్పుడు నిజమైనటువంటి ఆ యొక్క ఉపాసకుని యొక్క శక్తి, నిజంగా అమ్మవారి యొక్క కరుణా కటాక్ష ఆశీర్వాదాలు ఆ ఉపాసకుని మీద ఉన్నాయి అని భక్తులు తెలియజేసుకునేకి ఇది ఒక చిన్న చిట్కా అన్నమాట. అంటే రెమెడీ మాదిరి మీకు చెప్తున్నాను. అందరూ కూడా ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో చూసి, పుస్తకాలను చూసి, ఇతరత్రమైన చూసి నేను ప్రత్యంగిరను ఉపాసిస్తున్నాను, నేను ఇతరత్రమైనటువంటి శరువ సాల్వాన్ని చేస్తున్నాను, నేను కాళీ చేస్తున్నా, నేను భగలా చేస్తున్నా, నేను మాతంగి చేస్తున్నా, నేను కమలాత్మిక చేస్తున్నా, నేను త్రిపుర భైరవి చేస్తున్నా, నేను భువనేశ్వరి చేస్తున్నా, నేను సర్వ దశమహావిద్యా పారంగతుని అని చెప్పుకొని తిరిగేటువంటి వారు ఈ యొక్క సమాజంలో రోజు రోజుకు కూడా కోకలలుగా పుట్టి పెరుగుతూ ఉన్నారు. అలాంటి వారిని మీరు కనుక్కోవాలి అనంటే వారు చేస్తున్నటువంటి హవనంలో ఒక్కసారి వెళ్లి కూర్చుంటే వారి యొక్క హవన యొక్క శక్తి, మంత్ర ఉచ్చారణ యొక్క శక్తి అనేటువంటిది మీకు ప్రస్ఫుటముగా తెలిసిపోతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రత్యంగిర అమ్మవారి యొక్క పాదాలను శరణు వేడి ప్రత్యంగిరను ఉపాసించేటువంటి సదుపాసకుని యొక్క ద్వారా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీ మీద ఎల్లప్పుడూ ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని సేవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓం క్షం ప్రత్యంగిరాయై నమః. ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. ఓం నమః శివాయ.